ఫెస్టివల్స్ చాలా ఉన్నా, గణేష్ చతుర్థి అండ్ నవరాత్రికి మాత్రం మనం ఇంట్లో ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామో, అట్లానే అందరం కలిసి బయట కూడా చేసుకుంటాం. 1893లో మహారాష్ట్రలో బాలగంగాధర్ తిలక్ గణేష్ చతుర్థిని మాస్ కమ్యూనిటీగా సెలబ్రేట్ చేస్తారు. అందరం యూనిటీగా ఉండాలి అని విగ్రహాన్ని పెట్టి వాటికి డెకరేషన్స్, డ్రమ్స్, డ్యాన్స్ ఇట్లా అన్నీ కలిపి 9 డేస్ టు 11 డేస్ సెలబ్రేట్ చేస్తారు. ఇందులో పొలిటికల్ యాక్టివిజం, పోయట్రీ, ప్లేస్, కాంక్రీట్ అండ్ ఫోక్ డాన్సెస్ అన్నీ ఉంటాయి. అసలు వినాయకుడికి పత్రి ఎందుకు పెడతాం? ఆయన తల ఏనుగు తల అని, ఏనుగు ఫుడ్ పత్రి అని అలా కాదు. భాద్రపద మాసంలో జరుపుకుంటాం వినాయక చవితి. ఆ టైంలో వర్షాలు ఎక్కువ ఉంటాయి. వాటర్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి ఉంటుంది. దానివల్ల పురుగులు, హైజీనిక్ లేకుండా ఉంటాం కాబట్టి ఆ టైంలో హెల్త్ ఇష్యూస్ బాగా వస్తాయి. ఇలా పత్రి తెచ్చి వినాయకుడికి పెడితే ఆ గాలి పీల్చిన ద్వారా అందులో ఉన్న మెడికల్ బెనిఫిట్స్ మనకి కొంచెమైనా వస్తుంది. పూజ తర్వాత పత్రిని నిమజ్జనం చేస్తాం చెరువుల్లో. అప్పుడు ఆ వాటర్లో ఉన్న పురుగులు కూడా వీటి వల్ల చస్తాయని. ఉండ్రాళ్ళకి 1 కప్ బెల్లం, 2 కప్స్ వాటర్ వేసి కలపాలి. ఒక బౌల్లో పొడి బియ్యం పిండి 2 స్పూన్స్ వేసి అందులో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేయాలి. బెల్లం కరిగిన తర్వాత ఈ మిక్స్ని ఇందులో కలుపుతూ వేయాలి, ఉండలు కట్టకుండా ఉండాలని. కొంచెం ఘీ యాడ్ చేసుకోవాలి. ఈ మిక్చర్ మనకి ఇట్లా జిగురుగా వచ్చే వరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 కప్స్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. తిప్పుతూ యాడ్ చేసుకోండి సరిపడా. ఇన్ కేస్ బాగా గట్టిగా అయిందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వీటిని చపాతీ పిండిలాగా బాగా పిండి కలుపుకొని ఉండ్రాళ్ళు, కుడుములు చేసుకుంటాం. ఇడ్లీ పాత్రలో ప్లేట్స్కి కొంచెం నెయ్యి రాసి ఆవిరి మీద ఉడికిస్తాము. టెన్ మినిట్స్కి ఇది ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే మీరు ఇలా చేతికి ఏం అంటకుండా ఉంటే పిండి ఉడికినట్టు. పాల తాలికలు, పాలతాకులు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా అంటాం. 2 కప్స్ తడి బియ్యం పిండి. ఈ 2 కప్స్లోనే ఒక 2 స్పూన్స్ పిండి తీసి ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టండి. అందులో 1 గ్లాస్ వాటర్ వేసి ఉండలు లేకుండా మిక్స్ చేయండి. స్టవ్ మీద పెట్టినప్పుడు అట్లానే వదిలేయొద్దు, తిప్పుతూ ఉండండి. 2 స్పూన్స్ షుగర్, కొంచెం సాల్ట్ అండ్ ఘీ యాడ్ చేయండి. 5 to 7 మినిట్స్ పడుతుంది. టెక్స్చర్ చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే దగ్గరికి పడుతుంది బాగా. అప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అది జిగురు వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం 2 కప్స్ బియ్యం పిండి తీసాం కదా, అందులో కొంచెం నెయ్యి వేసి ఈ మిక్చర్ని అందులో వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ పాలు, 1 కప్ వాటర్ వేసి బాయిల్ చేయాలి. పాలు బాయిల్ అయిన తర్వాతన సగ్గుబియ్యం కొంచెం వేయాలి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాతన గిద్దెలతో పాల తాలికలు వత్తుకుంటాం.
ఇలా ఒత్తుకున్న దాన్ని అస్సలు గంటెతో కలపొద్దు. ఇంకొక పొయ్యి మీద మనం పాలు బాయిల్ చేసుకోవాలి. ఈ పాల తాలికలు ఉడికిన తర్వాత కొంచెం పాలు యాడ్ చేస్తాం మనం. 2 కప్స్ బెల్లం, హాఫ్ కప్ షుగర్ యాడ్ చేయాలి. 2 కప్స్ బియ్యం పిండికి 2½ కప్స్ బెల్లం అండ్ షుగర్ యాడ్ చేస్తాం. పాల తాలికలు కలుపుకునే మిక్స్ ఉంది కదా, ఆ మిక్స్ ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేస్తాం ఇంకా. ఇది మొత్తం కొంచెం దగ్గర పడటానికి వచ్చింది. కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి, కొంచెం నెయ్యి యాడ్ చేసి, దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేసుకుంటాం. ఏకదంత, ద గాడ్ విత్ 1 టూత్. వీటికి చాలా స్టోరీస్ ఉంటాయి. అందులో కొన్ని. మహర్షి వేదవ్యాసుడు మహాభారతం రాయాలనుకుంటాడు. అలా రాయటానికి గణేశుడు కూర్చుంటే వ్యాసుడు ఒక కండిషన్ పెడతారు. నేను చెప్పేటప్పుడు ఫ్లో ఆగకుండా రాస్తూ ఉండాలి అని. అలా రాస్తుంటే కలం ఆగిపోతుంది. అప్పుడు వెంటనే గణేశుడు ఆయన దంతాన్ని విరిచి కలానికి పెట్టి రాస్తారు. ఇంకొక స్టోరీ. దేవతలు లంచ్కి ఇన్వైట్ చేస్తారు గణేశుడిని. అప్పుడు ఆయన ఫుడ్ అక్కడ ఎక్కువ తింటారు. తర్వాత ఆయన బయలుదేరే టైంకి మూషికం పైన ఎక్కితే ఆయన వెయిట్కి మూషికం పడిపోతుంది. అది చూసి చంద్రుడు నవ్వుతాడు. దానికి కోపించిన గణేశుడు ఆయన దంతాన్ని విరిచి ఆయన మీదకి విసిరేశారు అని. అప్పుడే ఆ చంద్రుడి పైన ఉన్న నల్ల మచ్చ పడింది అని. ఇదొక స్టోరీ. మనం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ధైర్యంగా కాన్ఫిడెన్స్గా నిలబడి అన్నిటినీ ఫేస్ చేయాలి. ఈ వినాయకుడి కథ అలాంటిదే. అందులో మనం చాలా నేర్చుకోవచ్చు. అందుకే అందరం ప్రశాంతంగా పూజ చేసుకుందాం, ధైర్యంగా బతుకుదాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.